అక్కినేని కుటుంబానికి ఎదురుపడుతూ వచ్చేసిన శామ్‌ని చూసి శోభిత ఉందన్న విషయాన్ని మర్చిపోయి అదుపు తప్పుతూ వచ్చేసిన నాగార్జున మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇకపోతే సమంత, అక్కినేని కుటుంబం ఒకే చోట చేరుకోవడానికి ఈవెంటే కారణమని చెప్పాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చేశారు అక్కినేని కుటుంబం. ఇక అదే సందర్భంగా శామ్ కూడా అదే లొకేషన్‌కి వెళ్తూ వచ్చేసింది తన న్యూ మూవీ రిలీజ్ సందర్భంగా. అలా ఒకరికొకరు ఎదురుపడుతూ రాగా నాగార్జున శామ్‌ని చూసి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు తన పైన ఉన్న అభిమానాన్ని కూడా మీడియా ముందు బయటపెట్టేశాడు. ఆ కొన్ని నిమిషాలు కోడలు శోభిత ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోయి శామ్‌ని చూసి ఆరాటపడుతున్న నాగార్జున విజువల్స్ ఇప్పుడు అందరినీ ఎంతగానో ముచ్చట కలిగిస్తూ ఉంది. ఉగాది స్పెషల్ అంటూ తన న్యూ మూవీ సందర్భంగా సుమతో కలిసి ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉగాది పచ్చడి చేసి డైరెక్టర్ రాజ్‌కి చూపించిన విషయం తెలిసిందే. అదే రోజున అక్కినేని నాగచైతన్య శోభితకి సంబంధించిన ఇటీవల ఈవెంట్ లో కూడా పాల్గొంటూ కనిపించేసింది యాంకర్ ప్రదీప్ తో కలిసి. ఇక ప్రదీప్ కూడా సుమాని ఏమాత్రం వదిలిపెట్టలేదు. శోభిత ముందే ఉగాది పచ్చడి కోసం మాట్లాడుతూ శోభితకి ఉగాది పచ్చడి చేశారా లేదా అంటూ కూడా జోక్స్ వేయడం మొదలుపెట్టాడు. సుమాని శోభిత ముందు అడ్డంగా ఇరికించాలని చాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇక శోభిత కూడా చాలా తెలివిగా ఆన్సర్స్ చెప్తూ వచ్చింది. అవును, ఉగాది పచ్చడి వండలేదు గాని చేశాను అంటూ కూడా యాంకర్ సుమ అప్పటికే శామ్ తో షూటింగ్ లో పాల్గొంటూ ఇప్పుడు శోభిత చైతన్యుల దగ్గరికి వచ్చిందనే విషయం శోభితకి అప్పటికే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఆ భాగంగానే తను ఎంతో స్మార్ట్ గా అయితే ఆన్సర్ ఇస్తూ కనిపించింది. ఇలా ఎప్పటికప్పుడు శోభితకి అయితే సమంత విషయంలో ఎన్నో క్వశ్చన్స్ ఎదురవుతూ వస్తున్నప్పటికీ తన తెలివితేటలతో ఎంతో చక్కగా తప్పించుకుంటుంది. అందరి చేతిలో తప్పించుకుంటున్న ఏకంగా నాగమామ చేతిలో తిప్పలు తప్పట్లేదు. ఏకంగా సమంతని చూసి నాగార్జున ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, కోడల్ని చూసి మర్చిపోయి మరి శామ్‌ని చూసి మురిసిపోయిన విధానం ఇప్పుడు నెటిజన్స్ ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటే అంతలోనే సమంతని చూసి శోభిత ఎంతగానో డల్ అయిపోవడం, అలానే నాగార్జున చేసిన చేష్టలకి చిరాకు పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.